వికారాబాద్ జిల్లా దోద్యాల్ మండలం పోలేపల్లిలో వెలిసిన రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మొక్కు తీర్చుకున్నారు. శుక్రవారం జాతర ఉత్సవాలలో సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. పోలేపల్లి సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు మధ్యాహ్నం 1 గంటకు చేరుకున్నారు. రాష్ట్ర మంత్రులు దామోదర రాజనరసింహ, పొంగిలెట్టి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి, కాళీ యాదయ్య, రామ్మోహన్ రెడ్డిలతో కలిసి జాతర ఉత్సవాలలో పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి దేవాదాయ కమిషనర్ శ్రీధర్ పుష్పగుచ్చం అందజేసి వేద పండితులచే పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం రాక పోలేపల్లిలో సందడి ఏర్పడింది. అంతకుముందు వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ సత్యనారాయణ, జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ లెంగ్యానాయక్ రాష్ట్ర ముఖ్యమంత్రికి పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. వారితో పాటు తాండూర్ సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్లతో దౌలతాబాద్, దోద్యాల్ తహసీల్దార్లు గాయత్రి ఇచ్చేందు ఉన్నారు. సీఎం రాక సందర్భంగా ముఖ్యమంత్రి సెక్యూరిటీ అడిషనల్ ఎస్పీ వాసు దేవారెడ్డి ఆధ్వర్యంలో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.